ముందు సార్ అందరు కనబడుతున్నారు. అమ్మ మీరు అటు ఆ పక్క ఉండండి సార్, ఉండండి సార్, కొంచెం అందుబాటులో ఉండాలి. లచ్చల రామారి రామ రాజేశ్వరరావు రామ తాత రాజేశ్వరరావు శారదాదేవి రామ సలగవర్తి సరే దేవబాబు అష్ట ఐశ్వర్యాలతోని గుర్రాన్ని ఉట్టించుకొని నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇంత మహిమ గల దుబ్బమల్లన్న స్వామి ఆలయానికి విచ్చేసినందుకు ఈ కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు చాలా సంతోషంగా అదృష్టంగా భావిస్తున్న వాళ్ళు నేను. అంతకంటే ముందు నన్ను ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇక్కడ కమిటీ మెంబర్లకు కానివ్వండి, అర్చకులకు, ప్రతి ఒక్కరికి నిర్వహించే పూజారులకు కానివ్వండి, అందరికీ పేరు పేరున ఒకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత బ్రహ్మాండంగా ఇక కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళకి అభినందిస్తూ చెప్తున్నా. అదే విధంగా ఏదైతే ఈ ఆలయానికి ముందు ఇక్కడ చాలాసార్లు నేను మూడోసారి వచ్చుడు, నాకు ఇక్కడ ఉన్న పూజారులు కానివ్వండి, కమిటీ మెంబర్లు కానివ్వండి, నాకు డెవలప్మెంట్ చేయాలి, ఈసారి మన ప్రభుత్వం వచ్చింది ఫండ్ పెట్టాలని చెప్పి నాకు చెప్పిండు. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఫండ్ తీసుకొచ్చి గుడిని మంచిగా డెవలప్ చేసి ఇక్కడ భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కలిగేటట్టు ప్రభుత్వం చేస్తుందని ఒకసారి నేను తెలియజేస్తూ, అదే విధంగా అతి త్వరలో కూడా మన కమిటీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఏదున్నా గుడిల పనులు కానివ్వండి, వాళ్ళు 24 గంటలు గుడికి ఆ పనులకు మీరు తీసుకుందాం, మీరు మళ్ళీ మేము పిలిపించుకొని మీకు ఏమేమి కావాలో బడ్జెట్ వేసుకొని దాని ప్రకారం చేసుకొని ఇక్కడ ఉన్న అందరికీ మరొకసారి పేరు, ఎందుకంటే ఈ ప్రభుత్వం తెలుసు గుడిలకు ఆలయాలకు పెద్దపీట వేస్తుంది. మొన్నటికొన్న వేములవాడ దేవస్థానానికి మన ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ వచ్చి 100 కోట్ల నిధులు ఇచ్చిపోయారు. ఖచ్చితంగా ఇక్కడ మన నియోజకవర్గంలో దుబ్బమల్లన్న కానివ్వండి, ముఖ్యంగా మన రామాలయం కానివ్వండి, ఇవన్నిటికీ మంచిగా ఫండ్ తెప్పించుకొని అభివృద్ధి చేసి అక్కడ రాముడు
ఇక్కడ మల్లికార్జున స్వామి ఇక్కడ భక్తులు మనందరికీ కోరుకున్న కోరికలు తీర్చి ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలని మరొక్కసారి ఆ దేవుని నేను వేడుకుంటూ నాకు ఇంత మంచి చక్కని అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.